దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా వందనములను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖనములలో యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనాన్ని గమనించినప్పుడు, మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మన అంశం ఏంటంటే, నిజమైన పశ్చాత్తాపము అంటే ఏంటి? సంవత్సరం ప్రారంభించిన మన జీవితాలలో సంవత్సరపు యొక్క ఆఖరిలోనికి మనం వచ్చాము గనుక, నిజమైన ఒక పశ్చాత్తాపము కలిగి ప్రభువు వైపు మనము తిరిగినప్పుడు ఆయన మనలను కరుణించు దేవుడై ఉన్నాడు. మన ఎడల ఆయన జాలి చూపు దేవుడై ఉన్నాడు. మరి శాంతి మూర్తియు, అత్యంత కృపగలవాడునయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక అని అంటున్నాడు. ఒకవేళ మనందరి జీవితాలలో ఒక సరైన పశ్చాత్తాపము లేకుండా నూతన సంవత్సరములో మనం అడుగు పెడితే మన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒకసారి మనము ఆలోచించి గమనించినట్లయితే బహు భయం అనేది కలుగుచూ ఉన్నది. ఎందుకనగా దేవుడు పరిశుద్ధుడు, ఆయనను సేవించేవారు కూడా పరిశుద్ధులై ఉండాలని ఆయన ఉద్దేశమైనది. నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి వాక్యము సెలవిస్తున్నట్లుగా ప్రతి ఒక్కరము పరిశుద్ధులముగా మనం మార్చబడుట కొరకు ప్రభు మార్గములోనికి మనం వచ్చాం. పైపైన మాత్రము ఏదో నామకార్థముగా పశ్చాత్తాపపడటము కాదు గాని, సంవత్సరపు ఆఖరిలో ఉన్నాము గనక ఏదో నామకార్థముగా పశ్చాత్తాపపడి ప్రభు యొద్ద క్షమాపణ పొందుకొని నూతన సంవత్సరములో మనం అడుగు పెట్టాలని ఆ ఉద్దేశముతో ఒకవేళ ఉన్నట్లయితే మన జీవితములో సమాధానమును, సంతోషమును కోల్పోతూ ఉంటాం. నిజమైన పశ్చాత్తాపం అనేది ప్రతి ఒక్కరిలో కలగాలని ఈ వాక్య భాగములో నుండి మనం నేర్చుకునేటువంటి సత్యము. ఈ వాక్య భాగములో ఆత్మీయ విషయములనేవి మనం నేర్చుకుని మన జీవితములో ఎలాగ పశ్చాత్తాపపడాలో వాటిని సరిగ్గా ప్రభు ఎదుట మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని కనికరం అనేది పొందుకోగలుగుతూ ఉన్నాం. కనుక మన పొరపాటులను కనుగొనాలి, మన తప్పిదములను కనుగొనాలి, మన అంతరంగపు క్రియలు ఎలా ఉన్నవో వాటిని పరిశీలన చేయాలి. మరి దైవ వాక్యానుసారముగా మన జీవితాన్ని సరిచేసుకునే వారముగా ఉండాలి. దేవుని వాక్యములో ఏదైతే మనకు బోధించబడుతూ ఉన్నదో దానిని అనుసరించి నడుచుకోగలుగుతూ ఉన్నామా? మరి ఈ సంవత్సరం ప్రారంభించిన మన జీవితాలలో ఈ సంవత్సరపు ఆఖరిలోనికి వచ్చినటువంటి మనందరిలో కూడా నిజమైన పశ్చాత్తాపం ఏంటో అది సరిగ్గా గమనించి ప్రభు సన్నిధిలో ఏదైతే మన తప్పిదములను ఒప్పుకొని విడిచిపెడతామో దేవుని మహా కనికరం అనేది మన కొరకు సిద్ధపరచబడుతూ ఉన్నది. కనుక లాజరు మరణించినప్పుడు యేసు ప్రభువారు వారి మీద కనికరపడి లాజరును లేపినట్లుగానే
అలాగే మన అంతరంగ పురుషుడు కూడా చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి మనము తిరిగి బ్రతికించబడుటకు దేవుని యొక్క కనికరం అనేది మనకు చాలా ప్రాముఖ్యమై ఉన్నది. అలాగే చెదరిపోయిన గొర్రెలను బట్టి, కాపరిలేని గొర్రెలను బట్టి దేవుడు కనికరము చూపి వారిని ఎలాగా తన యొద్దకు వారిని పిలుచుచూ ఉన్నాడో, అలాగే మనలను కూడా ఆయన తన యొద్దకు తిరగమని చెప్పుచూ ఉన్నాడు. మరి ఇర్మియా గ్రంథములో కూడా మనము గమనించినప్పుడు, భ్రష్టులకు పిల్లలారా మీరందరూ మరలా తిరిగి నా యొద్దకు రండి, నేను మిమ్మలను బాగు చేసేదనను అని చెప్పుచూ ఉన్నాడు. మరి ఈ విధంగా దైవ సన్నిధిలో నిజమైన పశ్చాత్తాపం అనేది ప్రతి మనిషికి అవసరమైంది. నాకును మీకును దైవ సన్నిధిలో నిజమైన పశ్చాత్తాపము కలిగి ఉన్నప్పుడు మనము దేవుని కనికరం అనేది పొందుకోగలుగుతూ ఉన్నాము. ఇక్కడ చెప్పబడిన మాటలలో పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. వస్త్రములను చింపుకునే స్థితిలో కాదు కానీ మనము దేవుని తట్టు తిరగాలంటే మన హృదయం అనేది దేవుని వైపు తిరిగేటట్లు చేయాలి. మరి పాత నిబంధనలో కూడా మనం గమనించినప్పుడు సొలొమోను యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దేవుని నుండి హృదయం అనేది తొలగిపోవడానికి గల కారణం ఏమిటంటే, అనేక మంది స్త్రీలు సొలొమోను యొక్క హృదయాన్ని దేవుని నుండి తొలగించారంట. చూడండి, నేడు కూడా ఈ లోక సంబంధమైన కార్యములు మన జీవితంలో ఉన్నంత వరకు కూడా మనము దేవుని వైపు మన హృదయాన్ని త్రిప్పబడనివ్వకుండా లోకం వైపు త్రిప్పబడుచు ఉన్నాయి. కనుకనే మనము తప్పు మీద తప్పులు చేస్తూ మన హృదయం అనేది కఠినంగా మారిపోతూ ఉంది. కనుక మనం పశ్చాత్తాపపడడానికి చోటు ఇవ్వడం లేదు. ఎవరైతే పశ్చాత్తాపపు పడే ఒక నిజమైన పశ్చాత్తాపము ఎవరైతే కలిగి ఉన్నారో వారి హృదయములు ఎలా ఉంటాయో దేవుని వాక్యములో నుండి మనము గమనించగలుగుతూ ఉన్నాం. కీర్తనకారుడు రాస్తున్నట్లుగానే 34వ కీర్తన 18వ వచనం మనం చదువుతున్నప్పుడు, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును అని చెప్పుచూ ఉన్నాడు. విరిగి నలిగిన హృదయము గల వారికి దేవుడు ఆసన్నుడు అని చెప్పబడుతూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడలారా, ప్రభు సన్నిధిలోనికి వచ్చినప్పుడు మన హృదయములను పరిశీలించుచున్న దేవుడు ఒకడు ఉన్నాడని మనం మరచిపోకూడదు. మనము నామకార్థముగా పైపైన మాత్రమే మనం పశ్చాత్తాపపడి మనము ఏదో మన జీవితాన్ని కొనసాగించగలము అనే స్థితిలో ఉండకూడదు. మరి ముఖ్యముగా ప్రభువు నమ్ముకున్నటువంటి బిడలము గనుక మనము దేవుని సన్నిధిలో నిజమైన పశ్చాత్తాపం అనేది ప్రతి ఒక్కరికి అవసరమైనది. వారిని గురించి చెప్పబడుతున్న మాటలే విరిగి నలిగిన హృదయము గల వారికి దేవుడు ఆసన్నుడు అని చెప్పుచూ ఉన్నాడు. మరి దేవుడు ఎవరికి సమీపస్తుడుగా ఉన్నాడంటే, ఎవరైతే విరిగి నలిగిన హృదయము కలిగిన వారుగా ఉందరో ప్రభు వారి పట్ల సమీపస్తుడుగా ఉన్నాడు. అలాంటి వారిని ఆయన రక్షించే దేవుడై ఉన్నాడని చెప్పుచూ ఉన్నాడు. పాపములో, పాప భారములతోనూ, పాప క్రియలతోనూ, పాప ప్రవర్తనలతోనూ బ్రతుకుచున్న ప్రియ స్నేహితుడా, స్నేహితురాలా, నీ హృదయము ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించు. దేవుని వైపు తిరగాలని ఆసక్తి ఉన్నట్లయితే దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తూ ఉన్నది. నిజమైనటువంటి పశ్చాత్తాపం అనేది ప్రతి మనిషికి అవసరము,
వాక్యము మనకు బోధించుచున్నట్లుగానే దేవుని పిల్లలంగా పిలువబడుతున్నటువంటి మనలో ఒక నిజమైన పశ్చాత్తాపం అనేది ఈ సంవత్సరపు ఆఖరిలో మనకు చాలా ప్రాముఖ్యమై ఉన్నది. కార్యము ప్రారంభము కంటే కార్యాంతము మేలు గనుక మనలో ఈ సంవత్సరం ప్రారంభించిన మన జీవితాలలో ఈ సంవత్సరపు ఆఖరిలో ఉన్న మనమందరము విరిగి నలిగిన హృదయము గలవారికి దేవుడు ఆసన్నుడు అని చెప్పుచూ ఉన్నాడు. అలాగే వారిని రక్షించునని చెప్పి కూడా ఈ వాక్య భాగములో మనము గమనించగలుగుతూ ఉన్నాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుతూ ఉన్నట్లయితే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో, ఎవడు దీనుడు కలిగి వణుకుచు దేవుని మాటలను వినగలుగుచూ ఉన్నాడో వానినే నేను దృష్టించుచున్నాను. వానినే నేను దృష్టి ఇంచుచున్నానని చెప్పి వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేడు దేవుని వాక్యమును విని వణుకుచూ ఉన్నామా? దేవుని వాక్యమునకు విధేయత చూపగలుగుతూ ఉన్నామా? దేవుని వాక్యమునకు భయపడుతూ ఉన్నామా? శరీర ప్రకారముగా ఈ లోకములో మనం బ్రతుకుతున్నంత కాలములో కూడా మనము అనేక విషయముల కొరకు భయపడుతూ ఉంటాము. మనకంటే ఉన్నత దేహులకు భయపడేటువంటి వారముగా ఉంటున్నాము. అలనాడు ఇశ్రాయేలీయులు కూడా వేగుల వారుగా ఆ ప్రదేశమునకు వెళ్ళినప్పుడు వారు చెప్పుచున్న మాటలు ఏమిటంటే అవిశ్వాసపు యొక్క మాటలతో వారు తిరిగి వచ్చారు. ఆ దేశంలో ఉన్నవారు వారందరూ కూడా ఉన్నత దేహులు, వారి దృష్టికి మేము మిడతలలాగా కనబడుతున్నామని చెప్పి ఆ చెడ్డ సమాచారమును తీసుకుని వచ్చిన వేగులు వారిలో 10 మంది ఇలాంటి అవిశ్వాసపు మాటలు చెప్తూ వచ్చారు. మరి ఇక్కడ దేవుని వాక్యం మనకేం బోధిస్తూ ఉన్నది? దేవుని వాక్యమునకు ఎవరైతే విని భయపడుచు వణుకుచూ ఉంటారో, 66వ అధ్యాయము 2వ వచనం యెషయా గ్రంథం, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడుగా ఉంచున్నాడో నా మాట విని వణుకుచుండునో, నా మాట విని వణుకుచూ ఉండునో వానినే నేను దృష్టించుచున్నాను. వానిని నేను దృష్టించుచున్నానని చెప్పి రాయబడుతూ ఉన్నది. ప్రియులారా, దేవుడు మన యందు దృష్టి ఉంచాలంటే దేవుని వాక్యమునకు లోబడి విధేయతను చూపుతూ ఉండాలి, వణుకుచూ ఉండాలి. మరి సాధారణముగా లోకములో ప్రజలందరూ కూడా ప్రభుత్వాలకు వణుకుచూ ఉంటారు. మనం ప్రభుత్వాలకు వణికేది కాదు, కానీ దేవుని వాక్యమునకు విధేయత చూపుతూ దేవుని వాక్యమునకు వణికి భయపడుతూ ఉన్నట్లయితే దేవుడు వారి మీద దృష్టి ఉంచి అని చెప్పుచూ ఉన్నాడు. మరి మన మీద దృష్టి ఉంచాలంటే దేవుని వాక్యమునకు భయపడాలి కదా. దేవుని వాక్యమునకు భయపడిన భక్తుల యొక్క జీవితాలలో అనేక ఆశీర్వాదములు వారు పొందుకోగలిగారు. పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యమునకు లోబడి దేవుని వాక్యమునకు వణుకుచూ ఉన్నటువంటి భక్తులందరి జీవితాలలో దేవుని నామమును మహిమపరిచేటట్లుగా వారు బ్రతుకుతూ వచ్చారు. మరి నేడు దేవుని పిల్లలమని పిలువబడుతున్న మన జీవితాలలో, మన బ్రతుకులలో మనం ఏ విధంగా నిజమైన పశ్చాత్తాపము కలిగి ఉన్నామా లేదా పైపైన మాత్రమే ఏదో ఒక నామకార్థముగా కొన్ని తప్పిదాలు ఒప్పుకొని కొన్ని తప్పిదాలు మనము దాచిపెట్టి అలాగ మనము నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టినట్లయితే ఆ సంవత్సరం అనేది మనకు ఆశీర్వాదకరముగా మారదు. గనుక ఈ సంవత్సరపు ఆఖరిలోనే దేవుడు మనకిచ్చినటువంటి ఒక మంచి అవకాశం, నా ప్రియ స్నేహితుడా స్నేహితురాల, దేవుడు నీకు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని విడిచిపెట్టుకు. నేడో రేపో దేవుని రాకడ చాలా సమీపముగా ఉన్నది గనుక ఈ రాకడకు ముందుగా జరుగుతున్న సంభవాలన్నీ కూడా మనం చూస్తుంటే మన కన్నుల ఎదుట కనబడుతున్న కార్యాలు, మన చెవులకు వినబడుతున్న కార్యాలు ఏవైతే ఉన్నావో వాటిని చూసి మనం భయపడుతూ ఉన్నాం. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, నా వాక్యమును విని నలిగిన హృదయము గలవాడుగా ఉన్న ఎవరైతే ఉన్నారో వారిని దృష్టించుచూ ఉన్నానని చెప్పుచూ ఉన్నాడు. మరొక మాటలో నేను ముగిస్తాను.
దావీదు రాసినటువంటి కీర్తన 51వ అధ్యాయము 17వ వచనములో మనము గమనించినట్లయితే, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని చెప్పుచూ ఉన్నాడు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. మనము బలులు చెల్లించే వారముగా ఉంటున్నాం, కానీ ఆ బలులు చెల్లించే విషయములో కూడా విరిగిన మనస్సు కలిగి దేవునికి ఇష్టమైన బలులుగా చెల్లించగలుగుతున్నామా? విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని చెప్పుచూ ఉన్నాడు. మరి దేవుడు మన హృదయమును పరిశీలన చేస్తూ ఉన్నాడు. మనుష్యులు పై రూపమును చూచి మనలను గౌరవిస్తారు, అలాగే మనకు మర్యాదలను చూపుతారు. కానీ దేవుడు అంతరంగపు హృదయాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు. హృదయము అన్నిటికంటే ఘోరమైనది, బహు వ్యాధి కలదని ఇర్మీయా గ్రంథములో మనము చదువుతూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయాన్ని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఏ ఉద్దేశముతో దేవుని యొద్దకు వస్తున్నాం? దేవుడు మనలను ఏ ఉద్దేశముతో తన యొద్దకు తిరగమంటూ ఉన్నాడు? మనము తిరిగిన ఎడల మనకు ఆయన కనికరము చూపుతాడు, ఆయన వాత్సల్యతను మనకు చూపుతాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీ జీవితాలలోనూ దేవుని వైపు తిరగండి. దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని చేజార్చకండి. నా ప్రియ స్నేహితుడా, స్నేహితురాలా, ఒక్కసారి ఆలోచించు. ఈ సంవత్సరం ప్రారంభించిన నీ బ్రతుకులో, ఈ సంవత్సరపు యొక్క ఆఖరిలో దేవుడు మనలను నడిపించాడు. మరి నడిపించిన మార్గములన్నిటిని కూడా మనం పరిశీలన చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ సంవత్సరపు ఆఖరిలో మనం ఏ విధంగా పశ్చాత్తాపపడి మారు మనసు పొందినట్లయితే దేవుని యొక్క కనికరం నీ కొరకు, నా కొరకు ఆయన సిద్ధపరచుచూ ఉన్నాడు. మన దేవుడు కనికరము కలిగిన దేవుడు గనుక ఆ కనికరమును పొందుకొని మనము నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి దేవుడే మనందరికీ సహాయం చేయునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. అవును ప్రభువా, వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని నా తట్టు తిరుగుడి అని చెప్పి వాక్యములో మీరు మాతో కూడా మాట్లాడారు. మరి నిజమైన పశ్చాత్తాపం ఏంటో వాక్యానుసారంగా మేము పరిశీలన చేసుకోవడానికి ఈ మంచి అవకాశాన్ని ఇచ్చారు. మరి ప్రతి ఒక్కరు కూడా ప్రభువా మీ వైపుకు తిరగడానికి, పశ్చాత్తాపపడడానికి, తప్పిదములను ఒప్పుకొని, పొరపాటులను ఒప్పుకొని, విడిచిపెట్టి మీ కనికరం పొందుకోవడానికి దేవా ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. మమ్మలను జ్ఞాపకం చేసుకొని ఈ సంవత్సరపు ఆఖరిలో ప్రభువా మీరు మాకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మేము విడిచిపెట్టకుండా శుద్ధీకరించుకోవడానికి సహాయం చేయండి. రాబోచున్న దేవా ఒక క్రొత్త సంవత్సరం మా ముందు ఉన్నది కనుక తండ్రి, మీ చిత్త ప్రకారముగా మమ్మల్ని నడిపించి మీ సన్నిధిలో మమ్మల్ని చేర్చుకునమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.